హలో నమస్తే అండి. ఈరోజు నేను తమలపాకు చెట్లు ఇంట్లో ఉండవచ్చా, తమలపాకుల వలన ఉపయోగాలు ఏమిటి అన్న విషయం మీతో పంచుకోబోతున్నాను. తమలపాకులను హిందువులు సంప్రదాయపరంగా చాలా సంబంధం ఉంది. ప్రతి శుభకార్యంలోనూ అంటే పండుగల్లో, పెళ్ళిళ్ళలో, ఇంట్లో జరిగే పూజా కార్యక్రమాల్లో, దేవాలయాల్లో ఈ తమలపాకులు లేకుండా ఏ కార్యక్రమం మొదలుపెట్టరు. ఇలాంటి తమలపాకు చెట్టు ఇంట్లో ఉంటే ఆ ఇంటికి సంపద, ఆరోగ్యం, శాంతి, శక్తి ఆ ఇంట్లో ఉంటాయని అంటారు. ఇక ఆరోగ్యపరంగా చూస్తే ఈ ఆకుల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. తమలపాకుల్లో విటమిన్ ఏ, సి, ఫైబర్, కాల్షియం మెండుగా ఉన్నాయి. తమలపాకులు తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ సరిగా లేకపోతే రాత్రిపూట 2 ఆకులు నీటిలో నానబెట్టుకొని ఉదయాన్నే ఆ నీరు తాగితే జీర్ణశక్తి పెరుగుతుంది. ఈ ఆకులు నోటి దుర్వాసనను కూడా తగ్గిస్తాయి. పిల్లలు జలుబు దగ్గుతో ఉన్నప్పుడు తమలపాకు రసం తీసి దానిలో కొంచెం తేనె కలిపి నాకిస్తే జలుబు దగ్గు తగ్గుతాయి. తమలపాకు కొంచెం కొబ్బరి నూనె లేదా ఆవు నూనె పూసి గోరువెచ్చగా చేసి ఛాతీ మీద పెడితే దగ్గు తగ్గుతుంది. తమలపాకు పొడి తీసుకుంటే రక్తంలో చక్కెర పెరుగుదల తగ్గుతుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుంది. మూత్ర సమస్యను కూడా ఈ ఆకు రసం ఉపయోగపడుతుంది. కీళ్ళ నొప్పులకు, వాపులకు కూడా తమలపాకులు బాగా ఉపయోగపడతాయి. మనకు పూర్వకాలం నుండి భోజనం తర్వాత తాంబూల సేవనం చేయడం ఒక మంచి సంప్రదాయంగా ఉంది. ఇప్పటికీ భోజనాల తర్వాత కిళ్ళీల రూపంలో తాంబూలం తీసుకుంటూ ఉంటాం. ఉంటాను. ధన్యవాదాలు.